ఏంటంటే ఇతను కోచ్. ఇతను ఎవరు? ఈ కోచ్ ఏం చేస్తాడంటే ఒక ముగ్గురికి ట్రైనింగ్ ఇస్తాడు. ఎలా ఇస్తాడు, ఏ సంగతి అంటే విందాం. నవ్వకూడదు అన్న, నోటి మీద వేలేసుకోండి. రైట్. ఇప్పుడు మనము 100 మీటర్ రేస్ లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు ముగ్గురు పిల్లలు 100 మీటర్ రేస్ లో పరిగెడతారు. ఫస్ట్ ప్రైజ్ నాకే సార్. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంది సార్. దేవుని ప్రార్థన చేస్తే మనమే గెలుస్తాం. మీరేం చేయాలంటే మీ కంటికి ఎక్కువ స్ట్రెస్ పెట్టకూడదు, మీ శరీరానికి స్ట్రెస్ పెట్టకూడదు. మీరు ఏం చేయాలంటే మీరు బాగా మంచి స్ట్రైకర్ అయిన షూస్ వేసుకొని బాగా 100 మీటర్స్ రేస్ లో బాగా పరిగెత్తాలి. మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి. మీరేం చేయాలంటే మీ శరీరాన్ని ఎక్కువ టైట్ చేయకూడదు. ఆయన చెప్తే మనం పాటించేదేంటి? మన సొంత కృషి ద్వారా మనం గెలుస్తాం తప్ప ఆయన చెప్పేదాంతో గెలుస్తాం ఎందుకంటావు? అవునా, ఆయన చెప్పడం వల్ల ఏమీ ఉండదు. నువ్వన్న గెలవాలి గేమ్ లో, నేనన్న గెలవాలి, అది మాత్రం గెలవదు అసలు. అవునే పైగా చెప్పడం కానీ నేను ఫస్ట్ ప్రైజ్ 100 మీటర్స్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎవరంటే అను. 100 మీటర్స్ రేస్ లో సెకండ్ ప్రైజ్ వచ్చింది కేజియా. 100 మీటర్స్ రేస్ లో థర్డ్ ప్రైజ్ బ్యూలా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కోచ్ ఏం చేసినాడంటే 100 మీటర్స్ లో పరిగెత్తాలంటే ఎలా ఉండాలా అన్నది వీళ్ళ ముగ్గురికి ఏం చేసినాడు చెప్పినాడు, ఎక్స్ప్లెయిన్ చేసినాడు. బాగా తినాలా, దాని తర్వాత ఎక్కువగా కంటికి ఏం చేయకూడదు, ఒత్తిడి పెట్టకూడదు కంటికి కానీ ఒంటికి కానీ. పరిగెత్తే వాళ్ళు ఎట్లుండాలంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. దాని తర్వాత పరిగెత్తే వాళ్ళకి సపరేట్గా ఒక షూస్ ఉంది. ఏం చెప్పండి ఆ షూస్? స్పోర్ట్స్ షూసా? ఏంటివి? స్పైక్స్ అంటారు. ఏమంటారు? స్పైక్స్ అని ఎందుకంటారంటే మామూలు షూస్ కి స్పైక్స్ కి చాలా తేడా ఉంది. ఫుట్బాల్ షూస్ ఎవరైనా చూసారా? ఫుట్బాల్ షూస్ కి ఏముంటాయి? కింద గ్రిప్ ఉంటాయి, పొడపులుగా ఉంటాయి. అట్లే స్పైక్స్ కూడా ఏం చేస్తాయంటే రన్నింగ్ డ్రెస్ చేసే వాళ్ళకి 3 మేకులు మాదిరిగా చిన్న ముళ్ళు ఉంటాయి ముందర. అవి మనల్ని ఏం చేస్తాయంటే అవి ముందుకు తీసుకెళ్తాయి. ఈ ఇంటిమేషన్స్ అన్ని కోచ్ చెప్పినాడు. కోచ్ చెప్తే ఈమెం చేసిందంటే బాగా కష్టపడే వాళ్ళకి దేవుడు ప్రయోజనకరమిస్తాడు అని చెప్పి ఈమె చెప్పింది. దాని తర్వాత ఈమెమనిందంటే నా ప్రైజ్ నాకే రావాలా, ఇంకెవరికి రాకూడదు అని అనుకుంది. కుళ్ళుబోతోళ్ళు అట్లే అనుకుంటారు. దాని తర్వాత మరీ కుళ్ళుబోతోళ్ళు అన్నమాట. వీళ్ళు వీళ్ళిగా చాలా విషయాల్లో మనం కూడా ఏం చేస్తామంటే సేవకులు ఏదైనా చెప్తే దాన్ని ఏం చేయాలి? మనం వినకోకుండా మనం నెగ్లెక్ట్ గా ఉంటే వీళ్ళ మాదిరిగా మనం ఓడిపోతాం. ఏం చేస్తాం? వీళ్ళ మాదిరిగా గెలవాలంటే ఏం చేయాలా? వినింది ఖచ్చితంగా చేయాలా. చేద్దాం అట్లా? చెప్పండి అన్నకి ఒకసారి మళ్ళీ క్లాప్స్ కొట్టండి నిదానంగా. వినండి. క్లాప్స్ అంటే ఏంటంటే సండే స్కూల్ క్లాప్స్ ఉంది, తెలుసా మీకు? ఇంకా 1 2 3 4 5 6 7 8 9 ఇది సండే స్కూల్ క్లాప్స్. ఓకేనా? రెడీ. కోచ్ వెరీ గుడ్.